వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు సమక్షంలో నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పచ్చకండువా వేసుకున్నారు. నవ్యాంధ్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే తాము తెలుగుదేశంలో చేరామని వైకాపా ఎమ్మెల్యేలు తెలిపారు. తమ నియోజకవర్గాల సమస్యల పరిష్కారం కోసమే తామంతా తెలుగుదేశంలో చేరుతున్నట్లు వెల్లడించారు. ఈ చేరికలు మున్ముందు ఇంకా ఉంటాయని తెలుగుదేశం నేతలు తెలిపారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు అఖిలప్రియ, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్లు గత రాత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని జగన్ అంటే తాము తిరుగుబాటు చేశామని ఆదినారాయణరెడ్డి అన్నారు. ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో మేమందరం సహకరించాలా. ఆయనకు మాత్రము మొన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చాలా అన్యాయం. ప్రభుత్వాన్ని పడగొడతానని ఏమైంది? ఇప్పుడు మేమే తిరుగుబాటు చేసినాం. ఇది మొదటి తిరుగుబాటు. చాలామంది ఈ తిరుగుబాటుకు సహకరిస్తారు. చాలామంది వచ్చేది వాస్తవం. ఎంతమంది వీలుంటే అంతమంది వస్తారు. పరిస్థితులు బట్టి అందరికీ జగన్ రెడ్డి యొక్క ఆలోచన తప్పుగా ఉంది అనేది అందరికీ తెలుసు. వాంటెడ్గా ఆయన ఒక రిజిడ్ సిద్ధాంతంతో ఉన్నాడు. ఆ రిజిడ్ సిద్ధాంతం వదలాల. సీనియర్గా ఉండే చంద్రబాబు నాయుడు యొక్క సిద్ధాంతాన్ని ఆకర్షితమవుతారు. స్టీల్ ప్లాంట్ విషయం అయితేనేమి, కాలేరు నగిరి, హంద్రీనవాల్ లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ అభివృద్ధిలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మేము ఈరోజు డెవలప్మెంట్ కోసం ఈరోజు ఈ పార్టీలో చేరడం జరిగింది. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు స్తంభించిపోయాయని, వాటి పరిష్కారం కోసం తెలుగుదేశంలో చేరుతున్నట్లు జలీల్ ఖాన్ తెలిపారు. ఖాన్తో పాటు పలువురు మైనారిటీ నేతలు చంద్రబాబు సమక్షంలో పచ్చకండువా కప్పుకున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్న నా నియోజకవర్గంలో ఈ యొక్క పైసా పని కూడా మనం ఇంతవరకు చేస్తానికి చాలా కష్టమైంది. ఇవాళ ఈ కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు తన ఒక అనుభవంతో, సమర్థతో ముందుకు తీసుకెళ్తాడనేది నా నమ్మకం, నా నియోజకవర్గ ప్రజల నమ్మకం. కాబట్టి వారిని నమ్ముకుంటేనే విజయవాడతో పాటు రాష్ట్రం అంతా బాగుపడుతుంది. బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది. నా నియోజకవర్గంలో అనేక ఫ్లైఓవర్లు పడతాయి. నా నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయనే నమ్మకంతో, సమర్థవంతమైన నాయకత్వం ఆయనకు అనుభవం ఉంది. కాబట్టి కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆయన ఉంటేనే ముందుకు లాక్కెళ్తాడనేది నా నియోజకవర్గ ప్రజలతో పాటు నా నమ్మకం కూడా. తెలుగుదేశం ప్రభుత్వ అభివృద్ధి చూసి అనేక మంది తమ వెంట వచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని నేతలు తెలిపారు. వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసలు ఇది ప్రారంభమేనని వెల్లడించారు. ఈ రోజు ఆరంభము. రేపు శాసనసభ సమావేశాలు జరిగే లోపు చాలా మంది మన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు భవిష్యత్తులో ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉంటుందా లేదనేది ఒక ప్రశ్నార్థకంగా ఈరోజు తయారైంది. అది జరుగుతుందని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశంలో చేరేందుకు వచ్చిన వారందరికీ చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నవ్యాంధ్ర అభివృద్ధికి సమిష్టిగా ముందుకు కదలాలని సూచించారు.